నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యాలెట్ నేను వలి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీమాంధ్రలో రెచ్చిపోయిన బెట్టింగ్ దందా ఐపీఎల్ ను మించి భారీగా పందాలు ఎన్నికల్లో ఏరులై పారిన డబ్బు లిక్కర్ మేనిఫెస్టోల కంటే ప్రలోభాలనే నమ్ముకున్న పార్టీలు ఓటు బ్యాంకుల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏపీ కాంగ్రెస్ అధికారం పోయినా పరువు కాపాడుకునే లక్ష్యం సీమాంధ్ర పోటీలో గల్లంతైన జేఎస్పీ మాజీ సీఎం గోడు వినిపించుకోని జనం నంబర్ గేమ్లో మ్యాజిక్ మార్క్ పై బీజేపీ ఆశలు సొంత పార్టీ కంటే మిత్రపక్షాలకే మోడీ ప్రచారం సీమాంధ్ర ఎన్నికల్లో బెట్టింగ్ జోరందుకుంది ఫలితాలపై కోట్ల రూపాయలు పందాలు కాశారు ముఖ్యంగా కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ల లెక్క అంతులేకుండా ఉందని అంచనా కళ్ళు తిరిగే స్థాయిలో వేల కోట్లలో పందాలు జరిగినట్టు తెలుస్తోంది ఎన్నికలు జరిగిన ప్రతిసారి పెద్ద ఎత్తున పందాలు కాస్తారు పందెం రాయుళ్లు అయితే ఈసారి బెట్టింగ్ బంగారాజులు రెచ్చిపోయారు అంతో ఇంతో కాదు కోట్లాది రూపాయలను పందాలు కాస్తారు జోరుగా పందాలు నిర్వహించారు తెలంగాణతో పోలిస్తే సీమాంధ్రలో పందెం రాయుళ్లు విశ్వరూపం చూపించారు ఐపీఎల్ బెట్టింగులను మించిపోయాయి సీమాంధ్ర పొలిటికల్ బెట్టింగ్లు మరీ ముఖ్యంగా కోడి పందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఫలితాలపై కోట్లాది రూపాయలు పందాలు కాశారు లోక్సభకు ఫలానా పార్టీ అభ్యర్థి గెలుస్తాడని అసెంబ్లీకి ఫలానా పార్టీ క్యాండిడేట్ గెలుస్తారని ఎడాపెడా పందాలు కాశారు పోలింగ్ కు వారం రోజుల ముందు నుంచే సీమాంధ్ర అంతటా పందాలు జోరందుకున్నాయి మరీ ముఖ్యంగా వైసీపీ టీడీపీ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో బెట్టింగ్లు పెద్ద మొత్తంలో సాగాయి కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎన్నికల ఫలితాలపై 100 కోట్ల రూపాయల వరకు చేతులు మారే అవకాశం ఉంది ఎన్నికల ఫలితాలపై పందాలు కాయడం అంటే ఆషామాషి విషయం కాదు రూట్ లెవెల్లో అన్ని పార్టీల పరిస్థితులను సమగ్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది ఓటరు నాడిని పట్టాలి ఏ పార్టీకి ఏ వర్గాలు అండగా ఉన్నాయో గమనించాలి అభ్యర్థులకు ఉన్న నెగటివ్ ఫ్యాక్టర్స్ ను పరిశీలించాలి గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి వీటి తరువాత ఒక అంచనాకు రావాలి క్షేత్రస్థాయి పరిస్థితులను అంత సైంటిఫిక్ గా అధ్యయనం చేసినప్పుడే ఒక అంచనాకు రాగలుగుతారు పందెం రాయుళ్లు పార్టీల పట్ల అభిమానం కొద్దీ అవాస్తవాలు చెప్పేవాళ్లు ఉంటారు కానీ కోట్లు పందాలు కాసేవాళ్లు ఎలాంటి భావోద్వేగాలకు లోను కారు పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేస్తారు 100% ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తారు సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో బెట్టింగ్లు ఒకేలా లేవు వార్ వన్ సైడ్ అంటూ ఆల్రెడీ ఫలితాన్ని ఈజీగా అంచనా వేసే నియోజకవర్గాల్లో తక్కువ అమౌంట్ బెట్టింగ్ జరిగింది వైసీపీ టీడీపీ హోరాహోరీగా తలపడుతున్న కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహించారు కోట్లాది రూపాయలను పందాలుగా కాశారు అభ్యర్థులే కాదు పందాలు కాసేవాళ్లు కూడా ఎక్కడా తగ్గలేదు ప్రతిష్టాత్మకంగా మారిన విజయవాడ మచిలీపట్నం నర్సరావుపేట ఏలూరు రాజమండ్రి విశాఖ శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గాల్లో బెట్టింగ్లు జోరుగా సాగాయి అభ్యర్థులను గెలుపు గుర్రాలుగా చేసుకుని బెట్టింగ్లు జరిగాయి బెట్టింగ్లు రకరకాలు ఫలానా అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి గెలుస్తాడన్నది మొదటి రకం బెట్టింగ్ ఫలానా జిల్లాలో వైసీపీకి ఇన్ని సీట్లు లేదా టీడీపీకి ఇన్ని సీట్లు వీటిలో అసెంబ్లీకి ఇన్ని లోక్సభ సీట్లు ఇన్ని ఇలా జరిగేది రెండో రకం బెట్టింగ్ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు ఇది మూడో రకం బెట్టింగ్ ఓవరాల్ గా సీమాంధ్రలో సర్కారు ఏర్పాటు చేసే సత్తా ఫలానా పార్టీకే ఉంటుందనేది నాలుగో రకం బెట్టింగ్ టోటల్ గా మొత్తం 4 రకాల బెట్టింగ్లు జోరుగా నడిచాయి సీమాంధ్ర ఎన్నికల్లో మొత్తానికి సీమాంధ్ర ఎన్నికల్లో పందెం రాయుళ్లు విజృంభించారు కోట్లకి కోట్లు పందాలు కట్టారు సంక్రాంతి రోజుల నాటి కోడి పందాలను గుర్తుకు తీసుకువచ్చారు ఏపీలో టీడీపీ వైసీపీల వారిలో ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదని చెబుతూనే అందరి ప్రయోజనం కోసమే నిర్ణయం తీసుకున్నామని ప్రచారం చేసింది ఆ పార్టీ మరోవైపు సామాజిక సమీకరణాలతోనూ పునాదులను కాపాడుకునే వ్యూహాలను అమలు చేసింది సీమాంధ్ర సామాజిక సమీకరణాలపై స్పెషల్ స్టోరీ
విభజన ఇష్యూతో తొలి రోజుల్లో సీమాంధ్రలో కొంత ఇబ్బంది పడ్డా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది కాంగ్రెస్. లోపాలను సరిచేసుకోవడానికి, ఓట్లు రాబట్టుకోవడానికి ఎత్తుగడలు వేసింది. సీమాంధ్రలో మొదటి నుంచి పార్టీతో ఉన్న వర్గాలను కొంతవరకైనా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించింది. బీసీ వర్గానికి చెందిన రఘువీరారెడ్డిని పీసీసీ చీఫ్ చేసిన నాయకత్వం ప్రచార కమిటీలో కాపు వర్గానికి పెద్దపీట వేసింది. సీమాంధ్రలో మొదటి నుంచి టీడీపీకి కీలకంగా ఉన్నాయి బీసీ వర్గాలు. అందులో బలమైన యాదవ వర్గం నుంచి యనమల రామకృష్ణుడు, పాలేటి రామారావు వంటి వారు టీడీపీ హయాంలో మంత్రులుగా కూడా పనిచేశారు. దీంతో వ్యూహాత్మకంగా ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ బాధ్యతలను యాదవ వర్గానికి కట్టబెట్టారు. అలాంటిదే చిరంజీవిని ప్రచార సారథిగా నియమించడం. కోస్తా జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి ప్రచార కమిటీ పగ్గాలు అప్పగించి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బెజవాడలో వంగవీటి రంగా హత్య తర్వాత కోస్తాలో కాంగ్రెస్ కు అండగా నిలిచింది కాపు వర్గం. ఇక వైసీపీ పేరుతో జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో రెడ్డి వర్గంలో కాంగ్రెస్ పట్టు దెబ్బతింది. దీంతో కాంగ్రెస్ లో కాపులకు పెద్దపీట దొరికింది. ఇది ఆ వర్గంలో పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కోస్తాలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు మొదటి నుంచి కాంగ్రెస్ కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. వైసీపీ ప్రభావంతో కొన్ని వర్గాలు దూరమైనా దళిత వర్గాల్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. అందులో భాగంగానే జేడీ శీలం, కొప్పుల రాజు లాంటి వారికి పార్టీలో పెద్దపీట వేసింది. వారితో ప్రచారం చేయించింది. ఇక ముస్లిం ఓట్ బ్యాంకును ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. వైఎస్ హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ క్రెడిట్ కాంగ్రెస్ దేనని సోనియా ప్రచారంలో చెప్పారు. దీన్ని ప్రచారం చేయడం వల్ల ముస్లిం వర్గం మళ్లీ కాంగ్రెస్ వైపు వస్తుందని అంచనాలు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గెలుపు గురించి ఏమాత్రం అంచనాలు లేకపోయినా జాతీయ పార్టీగా తన ప్రభావాన్ని నిలబెట్టుకోవడం, మళ్లీ ఎదగడానికి పునాదులు వేసుకోవడంపైనే ఏపీ కాంగ్రెస్ దృష్టి పెట్టింది. 3.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారిని ఈ ఎన్నికల్లో ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. విభజన ఇష్యూలో హైకమాండ్ను కాదని సీమాంధ్ర ఛాంపియన్ కావాలని ఉబలాట పడ్డ నల్లారిని జనం ఏమాత్రం పట్టించుకోలేదు. నల్లారి పొలిటికల్ కెరీర్ ఇక ముగిసినట్లేనా? నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే పార్టీ హైకమాండ్ కే చుక్కలు చూపించడానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డ పొలిటీషియన్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తండ్రి అమర్నాథ్ రెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చినంత ఎంకరేజ్మెంట్ మరే ఇతర లీడర్ కు ఇచ్చి ఉండదు. జీవితంలో కనీసం ఒక్కరోజు కూడా మంత్రిగా చేయని కిరణ్ ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే ఆ కృతజ్ఞతను నిలుపుకోలేకపోయారు కిరణ్. నల్లారి హయాంలోనే విభజన ఇష్యూ క్లైమాక్స్ కొచ్చింది. ఒకవైపు విభజనకు కాంగ్రెస్ హైకమాండ్ జై కొడితే ఆ పార్టీ చలవతో ముఖ్యమంత్రి అయిన నల్లారి అధిష్టానాన్నే సవాల్ చేశారు. విభజన జరిగితే ఆకాశం ఊడిపడుతుందన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. భూకంపాన్ని ఆపలేను కానీ విభజనను ఆపే సత్తా తనకుందని బడాయి కబుర్లు చెప్పారు, గొప్పలకు పోయారు. సీమాంధ్ర దృష్టిలో హీరో కావడానికి నానా తంటాలు పడ్డారు. విభజన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించిన తరువాత విధిలేని పరిస్థితుల్లో సీఎం కుర్చీ నుంచి దిగాల్సి వచ్చింది నల్లారి వారు. జై సమైఖ్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టారు. ఎంతో ఆర్భాటంగా జనంలోకి వెళ్లారు. అయితే పార్టీ పెట్టేంత వరకు ఆయనతోనే ఉన్న లీడర్లంతా ఒక్కొక్కరు ముఖం చాటేయడం మొదలుపెట్టారు. రాయపాటి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. లగడపాటి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. రాజంపేట సాయి ప్రతాప్ అయితే మళ్లీ కాంగ్రెస్ లో చేరిపోయారు. శైలజానాథ్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి.
సీమాంధ్రలోని మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 157 సీట్లకు అభ్యర్థులను నిలబెట్టింది జై సమైక్యాంధ్ర పార్టీ. అయితే సొంత నియోజకవర్గం పీలేరులో నల్లారి వారు పోటీ చేయలేదు. సోదరుడిని నిలబెట్టి ముచ్చట తీర్చుకున్నారు. అదేమంటే రాష్ట్రమంతా టూర్స్ చేయాల్సి ఉందంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. 157 సీట్లలో పోటీ చేసిన ఒక్క సెగ్మెంట్లోనూ గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో లేదు జై సమైక్యాంధ్ర పార్టీ. నరసరావుపేట లోక్సభ బరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయపాటికి మద్దతుగా జేఎస్పీ అసెంబ్లీ అభ్యర్థులు 4 పోటీ నుంచి తప్పుకున్నారంటే పార్టీ పరిస్థితిని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. సీఎం అయ్యాక తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి చేయాల్సిందంతా చేశారు నల్లారి. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. తెలంగాణ ఇష్యూపై పార్టీ హైకమాండ్ సానుభూతితో ఉంటే నల్లారి సీమాంధ్ర కుటిల బుద్ధి చూపాడు. జనంలో పలుకుబడి లేని వారికి పదవులు ఇచ్చి ఉద్యమాన్ని తూట్లు పొడవడానికి ప్రయత్నించారు. ఎడాపెడా కుట్రలు చేశారు. కుట్రలను కవర్ చేయడానికి పథకాల ముసుగు వేసుకున్నారు. రాజీవ్ యువ కిరణాలు అంటూ హడావిడి చేశారు. తెలంగాణ యువతరాన్ని ఉద్యమం నుంచి దూరం చేయడానికి పన్నాగాలు పన్నారు. నల్లారి పదవీ కాలమంతా కుట్రలు కుతంత్రాలతోనే గడిచింది. ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. తెలంగాణ ఉద్యమంపై కత్తి కట్టారు. తప్పుడు లెక్కలతో అవాస్తవాలతో ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. క్యాంప్ ఆఫీసును సీమాంధ్ర లీడర్ల గూడు పుఠాణీలకు అడ్డాగా మార్చారు. ప్రస్తుతానికైతే నల్లారి వారి రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనని భావించాల్సి ఉంటుంది. పోలింగ్ సందర్భంగా సీమాంధ్రలో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లారు. మద్యం ఏరులై పారింది. ఓటర్ల బలహీనతలను వాడుకోవటానికి టీడీపీ వైసీపీ తీవ్రంగా ప్రయత్నించాయి. అంతు లేకుండా డబ్బు పంపకం జరిగింది. లిక్కర్ బాటిళ్లను పంచారు. కీలక నియోజకవర్గాల్లో ఓటు రేటు అమాంతం పెరిగిపోయింది. ఎన్నికల్లో డబ్బు మద్యంతో ఓటర్లను ప్రలోభపరచడం కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది. తెలంగాణతో పోలిస్తే సీమాంధ్రలో ఇది పతాక స్థాయికి చేరుకుంది. తెలంగాణలో కేవలం కొన్ని ప్రాంతాల్లో అది లక్షల్లో నగదు చేతులు మారితే సీమాంధ్రలో కోట్లాది రూపాయలు పంచారు. ఎడాపెడా డబ్బు పంచారు. గెలుపు లక్ష్యంగా చేసుకుని అన్ని పార్టీలు కనీ విని ఎరుగని రీతిలో ప్రలోభాలకు పాల్పడ్డారు. ఓటర్లను ప్రలోభపరచడానికి ఉద్దేశించిన నగదు దేశవ్యాప్తంగా 283 కోట్లు పట్టుబడగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 131 కోట్లు పట్టుబడింది. దొరికిన అమౌంటే 131 కోట్లు ఉన్నదంటే ఇక పోలీసులు అధికారుల కన్నుగప్పి ఎన్ని కోట్లు వెదజల్లారో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పట్టుబడిన సొమ్ములో ఆంధ్రప్రదేశే మొదటి స్థానంలో ఉందట. సీమాంధ్రలో ఓటుకు 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అభ్యర్థులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా సాదాసీదా నియోజకవర్గాల్లో పరిస్థితి. విజయవాడ, నరసరావుపేట, ఏలూరు, రాజమండ్రి, విశాఖ వంటి కొన్ని కీలక లోక్సభ నియోజకవర్గాల్లో ఓటు 1000 నుంచి 3000 వరకు పలికినట్లు వార్తలందాయి. ఓట్లు కొనడానికి ప్రయత్నించే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఎన్నికల సంఘం చేసిన హెచ్చరికలు బేఖాతరయ్యాయి. ఈ హెచ్చరికలను అభ్యర్థులు ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసేంత వరకు డబ్బు పంపకాల ఇష్యూ తెరపైకి రాలేదు. ప్రచార పర్వం ముగిసిన వెంటనే ఒక్కసారిగా డబ్బు సంచులను బయటకు తీశారు అభ్యర్థులు. ఏ ఊళ్ళో ఏ పట్టణంలో పరిస్థితి బిగ్గా కనిపించినా అక్కడికి రాత్రికి రాత్రి సూట్ కేసులతో వెళ్లారు. అడిగినంత ఇచ్చారు. ఓటు రేటు అమాంతం పెరిగినా రెండో మాట లేకుండా నగదు పంపిణీ చేశారు. నువ్వా నేనా అనే సీను ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగింది. అన్ని పార్టీలు ఈ ధన ప్రవాహానికి ఉడిగట్టాయి. ఓటర్లను కొనేశాయి. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందనగా రాజమండ్రి పట్టణంలో 2 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. పట్టణంలోని మోరంపూడి సెంటర్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. మరోవైపు అమలాపురం నుంచి రాజమండ్రికి ఓ వాహనంలో తరలిస్తున్న మరో 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓటర్లకు పంచడానికి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందటంతో బలపన్ని పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ కార్ల షోరూం గోడౌన్లో రహస్యంగా దాచి ఉంచిన కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మద్యమైతే ఇక ఏరులై పారింది.
తాగినోడికి తాగినంత పోశారు. దేశవ్యాప్తంగా 2.13 కోట్ల లీటర్ల లిక్కర్ను అధికారులు స్వాధీనం చేసుకుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 1 కోటి లీటర్లకు పైగా లిక్కర్ దొరికింది. ఇక దొరకని లిక్కర్ ఎన్ని కోట్ల లీటర్లు ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. పోలీసుల తనిఖీల్లో గుట్టలు గుట్టలుగా లిక్కర్ బాటిల్స్ బయటపడ్డాయి. ఈ తనిఖీల భయంతో ఎవరికీ అనుమానం రాకుండా పాత గోడౌన్లు, కాలేజీ బిల్డింగ్లు, పాడుబడ్డ భవనాల్లో మద్యం బాటిళ్లను పెద్ద ఎత్తున నిల్వ ఉంచారు అభ్యర్థులు. ప్రచారం పర్వం ముగిసిన వెంటనే పార్టీ పరిస్థితి బలహీనంగా ఉన్న ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా మద్యం బాటిళ్లను తరలించారు. ఆటోల్లో కూరగాయలు తీసుకెళ్తున్నట్లు బిల్డప్ ఇచ్చి లోపల లిక్కర్ బాటిళ్లను సరఫరా చేశారు. కడప జిల్లా రాయచోటి మండలంలో ఓ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త ఇంట్లో 574 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో తనిఖీలు నిర్వహించగా 73 కేసుల మద్యం దొరికింది. గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర ఉన్న తుంగభద్ర డ్రైన్లో వందలాది లిక్కర్ బాటిళ్లు దొరికాయి. అలాగే పొన్నూరులోని ఓ పాత రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టగా పెద్ద ఎత్తున మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మొత్తం మీద సీమాంధ్రలో గెలుపు కోసం అభ్యర్థులు కోట్లకు కోట్లు కుమ్మరించారు, మద్యాన్ని పంచారు. ఎన్నికలు చివరికి వచ్చేసరికి ఎన్డీఏకు ఎన్ని సీట్లు వస్తాయన్న అంచనాలు మొదలయ్యాయి. అధికారంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ మిత్రపక్షాలనే నమ్ముకుంది. సొంత సీట్లు ఎన్ని పెరిగినా ఫైనల్గా మిత్రపక్షాల సీట్లే కీలకం కానున్నాయి. దీంతో బీజేపీ కంటే ఎక్కువగానే ప్రాంతీయ పార్టీలకు ప్రచారం చేసి పెడుతున్నారు నరేంద్ర మోడీ. మోడీ వేవ్, మోడీ గాలి, మోడీ ప్రపంచనం, ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ గెలుస్తుందని, మోడీ ప్రధాని అవుతారని ఒకటే ఊహాగానాలు. కొద్దిసేపు ఈ గాలులు, కెరటాలు వదిలేద్దాం. ప్రధాని కావడానికి మోడీకి ఎన్ని అవకాశాలున్నాయో చూస్తే ఒక అంచనాకు రావడం ఖాయం. లోక్సభలో 543 సీట్లున్నాయి. వీటిలో బీజేపీ 428 సీట్లకు పోటీ చేస్తోంది. ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీలు 115 సీట్లకు పోటీ పడుతున్నాయి. ఎన్డీఏలో మిగతా పార్టీలంటే 4, 5 పార్టీలు కాదు, ఏకంగా 29 పార్టీలున్నాయి. వీటిలో పెద్ద పార్టీలు 3 ఉన్నాయి. మిగతావన్నీ చిన్న చితకా పార్టీలే. 2009లో ఈ మొత్తం 30 పార్టీల పర్ఫార్మెన్స్ చూస్తే ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. ఈసారి ఈ పార్టీలు బోలెడన్ని సీట్లు గెలిచేస్తాయని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. ఈసారి 428 సీట్లకు పోటీ చేస్తున్న బీజేపీ కిందటిసారి గెలిచిన సీట్లు 116 మాత్రమే. ఈసారైనా సొంతంగా కనీసం 220 పైగా సీట్లు తెచ్చుకుంటేనే బీజేపీ కళ, మోడీ కళ నెరవేరుతుంది. మెజారిటీకి 272 సీట్లు అవసరం. అంటే 220 సీట్లు సొంతంగా తెచ్చుకున్నా మెజారిటీకి అవసరమైన మిగతా 52 సీట్లు పొత్తు పెట్టుకున్న 29 పార్టీలు సాధించాల్సిందే. ఆ పార్టీలు అన్ని సీట్లు గెలుచుకోగలవా అనేది అసలు ప్రశ్న. ఎన్డీఏలో పెద్ద పార్టీలైన తెలుగుదేశం, అకాలీదళ్, శివసేన పార్టీలు ఈసారి 60 సీట్లకు పోటీ చేస్తున్నాయి. 2009లో ఈ పార్టీల పర్ఫార్మెన్స్ చూస్తే ఈసారి ఎన్ని గెలుస్తాయో ఊహించవచ్చు. 2009లో తెలుగుదేశం 6 సీట్లు గెలిచింది. అకాలీదళ్ 4 సీట్లే గెలిచింది. శివసేన మాత్రం 11 సీట్లు గెలవగలిగింది. దీని ప్రకారం చూస్తే బీజేపీ 220 సీట్లు తెచ్చుకున్నా, టీడీపీ, అకాలీదళ్, శివసేన ఈ ఎన్నికల్లో డబుల్ సీట్లు తెచ్చుకున్నా కూడా మెజారిటీకి సరిపడా సీట్లు ఉండవు. మిగతా 26 ఎన్డీఏ పార్టీలో 3 పార్టీలు అంటే ఎండీఎంకే, స్వాభిమాన్ పక్ష, హర్యానా జనహిత్ కాంగ్రెస్ 2009లో ఒక్కో సీటు గెలిచాయి. మిగతా 23 పార్టీలు 2009లో అసలు ఒక్క సీటు కూడా గెలవలేదు. 2009 లెక్కలు వదిలేసి లేటెస్ట్ అంచనాలు చూసినా కూడా బీజేపీ, టీడీపీ తప్ప మిగతా ఎన్డీఏ పార్టీలు పలుకుబడి పెంచుకున్న దాఖలాలు లేవు. మోడీ కారణంగా బీజేపీకి క్రేజ్ పెరిగింది. పాదయాత్ర, నాన్ స్టాప్ కృషి కారణంగా టీడీపీ గ్రాఫ్ కొంత పెంచగలిగారు చంద్రబాబు. శివసేన కానీ, అకాలీదళ్ కానీ కొత్తగా ఏమీ చేయలేదు.
అందుకనే ఈసారి ఈ రెండు పార్టీలు పెద్ద సంఖ్యలో సీట్లు తెచ్చుకుంటాయని చెప్పలేని పరిస్థితి. ఏ సర్వే చూసినా, ఒపీనియన్ పోల్ చూసినా బీజేపీకి 200 సీట్లు మించి ఇవ్వలేదు. మెజారిటీకి మరో 72 సీట్లే కదా ఎన్డీఏలోని మిగతా పార్టీలు తెచ్చేసుకుంటాయిలే అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ పాత లెక్కలు, తాజా సిచ్యువేషన్ చూస్తే ఇది సాధ్యమైనా అనిపించక మానదు. అయినా సరే ఎన్డీఏ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మోడీ ఎఫెక్ట్ ఒక్క బీజేపీ మీదనే కాదు, మొత్తం ఎన్డీఏ పార్టీల మీద కూడా ఉందని అంటున్నారు. నరేంద్ర మోడీ కరిష్మాతో ఎన్డీఏకి 300 సీట్లు వచ్చేస్తాయనే ధీమాతో చెప్తున్నారు. 29 పార్టీలు కూడా మోడీ మీద హోప్తోనే ఎన్డీఏలో చేరాయని బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. మోడీ సింగిల్ హ్యాండెడ్ గా ఎన్డీఏ పార్టీలను గెలిపిస్తాడని పల్లగుద్ది మరీ చెప్తున్నారు. బిగ్ బ్యాలెట్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీమాంధ్రలో రెచ్చిపోయిన బెట్టింగ్ దందా, ఐపీఎల్ను మించి భారీగా పందాలు. ఎన్నికల్లో ఏరులై పారిన డబ్బు, లిక్కర్, మేనిఫెస్టోల కంటే ప్రలోభాలనే నమ్ముకున్న పార్టీలు. ఓటు బ్యాంకుల్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏపీ కాంగ్రెస్, అధికారం పోయినా పరుగు కాపాడుకునే లక్ష్యం. సీమాంధ్ర పోటీలో గల్లంతైన జేఎస్పీ, మాజీ సీఎం గోడు వినిపించుకోని జనం. నంబర్ గేమ్లో మ్యాజిక్ మార్క్ పై బీజేపీ ఆశలు, సొంత పార్టీ కంటే మిత్రపక్షాలకే మోడీ ప్రచారం. ఇవే ఇవాల్టి బిగ్ బ్యాలెట్ విశేషాలు. స్టే ట్యూన్ టు V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.